కడప జిల్లా మూలపల్లిలో చిరుత కలకలం రేపింది. ఎస్సీ కాలనీ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. మూలపల్లి గ్రామాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. కొండలో పులి ఉంది సార్, మా ఇంటి వెనకనే ఉంది. పిల్లలు పట్ట పగులే వచ్చి కొనుక్కోవాలి. రాత్రి చూసినాం మేము, మా పిల్లలు బాగా చూసినాం మేము. అదిలిచ్చినా కానీ పాలే పటాకులు పెట్టినా కానీ అప్పుడు లేచింది. వచ్చింది మేము పిలిపించి లేవాలను ఫోన్ చేపించి బలి కాడిది వచ్చినారు వాళ్ళు చూసి ఆడికి ఎక్కించినాం పైకి. అది ఆ చెట్లలోనే ఉంటది. వెయ్యి కానీ మేము అక్కడ పాలేకుండా ఉన్నా బయటికి. వెనకాల ఎనుములు మేము కట్టిపుల్ల అన్ని కడప జిల్లా మూలపల్లితో చిరుత సంచారం అక్కడ స్థానికులు భయాందోళనకు గురిచేస్తుంది. ఇక చిరుత సంచారాన్ని అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడైతే మాత్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప జిల్లా సిద్ధవటం మండలంలోని మూలపల్లి గ్రామం ఎస్సీ కాలనీ అయితే గనక గత అర్ధరాత్రి పెద్ద చిరుత పులి కూడా సంచారం జరుగుతుందని చెప్పి ప్రత్యక్ష సాక్షి చూసిన వలన ఇవాళ ఉదయం అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఏదైతే కడప రేంజ్ కు సంబంధించినటువంటి డిఎఫ్ఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కడపకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా ఒక్కసారి అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్పడం వల్ల గత అర్ధరాత్రి ఏదైతే మూలపల్లి గ్రామంలో ఖచ్చితంగా ఇక్కడ పులి తిరిగిందని చెప్పడంతో కూడా ఒక్కసారి కూడా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మూలపల్లికి సంబంధించిన గ్రామస్తులను కూడా ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే పులిని పట్టుకునే విధంగా మేము ఉంటాం, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరిగింది. అయితే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే చిత్తోడకు సంబంధించినటువంటి లంకమల్ల అభయారణ్యం ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఆ ఫారెస్ట్ నుంచే ఈ చిరుతపులి బయటకు వచ్చిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తారు. అయితే దీన్ని అటవీ ప్రాంతం తొలగేందుకు కూడా పూర్తి ప్రయత్నాలు చేస్తామని చెప్పి అటవీ శాఖకు చెందినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఎవరు భయపడతలకు గురి కావచ్చు, ఖచ్చితంగా ఆ పులిని అయితే కనుక అడవిలోకి తరిమే ప్రయత్నం చేస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు.